మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మూసీని నిజంగా శుద్ధి చేయాలి, మూసీలోని మురికిని పారదోలాలంటే నువ్వు ఎస్టీపీలు ఫాస్ట్ గట్టు, గోదావరి నీళ్ళని తెచ్చి కాళేశ్వరం నీళ్ళని తెచ్చి మూసీలో నీళ్లు వెయ్యి. మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో కలుషిత నీరు వదులుతున్నటువంటి పరిశ్రమలను గుర్తించి వాటిని షిఫ్ట్ చేసేయడానికి ముందు ప్రయత్నం చెయ్యి. ఇది చేయకుండా ఇవాళ 10,017 ఇండ్లు కూలగొడతా అని చెప్పి ఇది గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్. మూసీ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది. 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. 1,00,000 జీవితాలు కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ గెజిట్, నేను చెప్తలేను. 10,017 ఇండ్లు. గాంధీ విగ్రహం పెట్టడానికి 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ నదిని శుద్ధి చేయడానికి ఈ 10,017 ఇండ్లు కూల్చడం అవసరమా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాల భూసేకరణ అవసరమా? అసలు ఏంది, నువ్వు మూసీ శుద్ధి చేస్తావా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? మూసీ శుద్ధి చేయడానికి 3,279 ఎకరాలు ఎందుకు మేము అడుగుతా ఉన్నాం. అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు, నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్యతరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. నీదంతా కూడా దోపిడి వ్యవహారం. ఇవాళ నీ గెజిటే చెప్తుంది కదా. ఇవాళ మనం రోజు ఈ గత నెల రోజుల నుంచి టీవీ చూస్తూ ఉంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే, ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇల్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇది 10,017 ఇండ్లు కూల్చుడేంది? మూసీ నదిని శుభ్రం చేయడానికి 10,017 ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏంది అని సూటిగా అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారేమో బుల్డోజర్ రాజుకు వ్యతిరేకమని దేశమంతా తిరిగి చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి కూల్చే ఈ బుల్డోజర్ రాజ్యం రాహుల్ గాంధీ కనబడతలేదా? రాహుల్ గాంధీ నువ్వు దేశానికి ఏం చెప్తావు? నీ మాటలు ఒకటి ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయితే నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో దాంట్లో పూర్తిగా నీ ముఖ్యమంత్రి నీ మాటలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో జరిగే బుల్డోజర్ రాజుకు, తెలంగాణలో జరిగే బుల్డోజర్ రాజుకు తేడా ఏమున్నది? ఆడగదే ఇండ్లు గులగొట్టుడు, ఈడగదే ఇండ్లు గులగొట్టుడు కదా. మరి నువ్వు ఆడ పోరాటం చేసినావు, ఇక్కడ నీ ముఖ్యమంత్రికి ఎందుకు మొట్టికాయలు వేస్తలేవు? బుల్డోజర్ రాజును బంద్ చేయమని రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్తలేరో రాహుల్ గాంధీ గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. బట్ నేను కొన్ని ఇలా డాక్యుమెంట్స్ కూడా ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. సూటిగా స్ట్రైట్ క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక 8 ప్రశ్నలే అడుగుతాను, ఎక్కువ కూడా అడగదలుచుకోలేదు. చాలా ఉన్నాయి కానీ డీటెయిల్గా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాం. ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ 8 క్వశ్చన్స్. ఇవాళ ముఖ్యమంత్రి మరేదో ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, దాని